పరీక్ష అనుకున్న టైంకి వచ్చావు. సాగు ఆలస్యం చేయదు, తొందరపడ. నేను నీ మృత్యువుడు కదూ, అందుకే కరెక్ట్ టైంకి వచ్చాను. నా పెంపుడు కుక్కని చంపినంత మాత్రాన నన్ను కూడా చంపగలనుకుంటున్నావేమో. నెవర్ 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 ఇన్ యువర్ లైఫ్ టైం. కుక్క చావు ఎలా ఉంటుందో నీకు తెలియచెప్పాలని నీ పెంపుడు కుక్కలు జీవ మదన ప్రాణాలు తీశారు. వాళ్ళు పోయేటప్పుడు చేసే ఆర్తనాదాల్లో నా తుది హెచ్చరిక నీకు వినిపించలేదా? నాకు దాసోహం అనేవాళ్ళే తప్ప నా తల ఉంచేవాడు ఇంతవరకు పుట్టలేదు మిస్టర్ భరత్. ఈ దేశాన్ని పాలించకపోయినా ఈ ప్రభుత్వాన్ని శాసించగల కోటీశ్వరుణ్ణి. వ్యాప్తిని పెంచుకోవడానికి, ఈ బంగారు పుట్టను కాపాడుకోవడానికి దొంగ నుంచి దొర వరకు అవతారాలు ఇచ్చిన నేను ఇవాళ నిన్ను కాలరాయడానికి పెట్టిన ముహూర్తం ఇది. ఈ కూతుర్ని ఆ సింహం ముక్కలు ముక్కలు చేస్తుంటే చూసి ఆవిడ చచ్చాక కుళ్ళి కుళ్ళి నువ్వు చేస్తావో, నీ కూతురుతో పాటే పరలోకానికి వెళ్తావో నువ్వే తెలుసుకో. ది చాయిస్ ఇస్ ఆల్ యువర్స్. ఇంపాసిబుల్. మీరందరూ నన్ను గాని నా బిడ్డను గాని ఏమీ చేయలేరా? ఎందుకో తెలుసా? ఈ గుండె కాదురా, నిన్ను నిలువునా దహించి వేసే అగ్నిగుండం. నీ చేతులు కావురా, నీ గొంతుకు బిగుసుకుపోయే యమపాశాలు. మీరు అనుకుంటున్నట్టు నేను లాయర్ భరత్ కుమార్ని కాదురా, నిన్ను సమూలంగా నాశనం చేసే విష్ణు చక్రాన్ని. ప్రగల్భాలు పలకడానికి ఇది నీ కోర్టు కాదు మిస్టర్ భరత్, ఇది నా సామ్రాజ్యం. ఇక్కడ నేను చెప్పిందే తీర్పు, వేసిందే శిక్ష. చూస్తావా? మర్యాదగా 5-6 కింద పడేయండి. పిచ్చి పిచ్చి వేషాలు వేశారు, మీ బాస్ ప్రాణాలు గాల్లో తెలిపోతాయి. ఇప్పుడు చెప్పరా, ఇది నీ సామ్రాజ్యం అన్నావు, ఇక్కడ నీ మాట శిలాశాసనం అని విరవీకావు. ఇప్పుడు శిలలారిన పడిపోయి బాధపడుతున్నావే. రా ముందుకురా. ఫార్వర్డ్. వద్దు, నన్ను చంపద్దు. నువ్వు కోరినంత లభిస్తాను, నన్ను వదిలే. ప్లీజ్ భరత్, నన్ను చంపద్దు ప్లీజ్. పాలమీదులతో పెంచిన శరీరం ఒక్క తోటాతో నెలకొలుతుంది, అలాంటిది గాలిలో ఎగిరిపోయే రూపాయి నోటు శాశ్వతం అంటరా. ఒక్కసారి తరచుకోరా నీ ఎనపెట్టెలోని రూపాయి నోట్లను, అది నిన్ను కాపాడతాయేమో. ఒక్కసారి ముక్కోరా నువ్వు సంపాదించిన బంగారాన్ని, అది నీకు కవచమై కాపాడుకుందేమో. అందుకే అహింసను నిలబెట్టడానికి నేను హింసకు పూనుకున్నా. మంచితనం మీద ఒట్టేసి, మానవత్వం మీద ప్రమాణం చేసి, సర్వ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్న భగవానుని పేర నేను విష్ణు చక్రాన్నై నా దేశాన్ని పట్టి పీడిస్తున్నాను ఇలాంటి చీర పురుగుల్ని